హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అక్క ఎంగేజ్మెంట్ డే అనమాట. ఎలా జరిగిందో చూసేయాలంటే లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. మేకప్ ఆర్టిస్ట్ అయితే అనుకున్న టైంకే వచ్చేసారనమాట. ఇంకా మా అక్క రెడీ అయిపోతుంది. బయట వర్షానికి మేము అనుకున్న వాళ్ళందరూ వస్తారా రారా అని ఒక చిన్న థాట్ అయితే ఉంది. బట్ చూద్దాం. మా పెద్దమ్మ అమ్మ కూడా రెడీ అయిపోయారు ఎంగేజ్మెంట్ కోసము. ఇంకా మా అక్క ఫొటోస్ దిగుతుంది రెడీ అయినాక. యాక్చువల్గా మా అక్క మెస్సీ హెయిర్ స్టైల్ వేసుకుంది. బట్ దానికోసం ఆర్డర్ చేసిన ఫ్లవర్స్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చారు. సో అది దానికి మెస్సీ హెయిర్ స్టైల్కి సూట్ అవ్వదని చెప్పి ఇంకా అమ్మకి పెట్టాము. మెస్సీ హెయిర్ స్టైల్ ఓవరాల్ లుక్కే పోతుంది ఒకవేళ ఫ్లవర్స్ పెద్దగా అయిపోతే. అందరూ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది రిసీవ్ చేసుకోవడం కోసము. 1 by 1 మేము కూడా వెళ్తున్నాము. పెళ్ళికూతురు డ్రెస్ పట్టట్లేదు కారులో. ముందుకు వెళ్ళాలంటే సీట్. హలో గైస్, ఇవ్వండి పెళ్ళికూతురు. కెమెరా ఆదిత్య అన్న, ఆదికి ఇచ్చే కెమెరా. ఆది అన్న ఒకసారి నా కెమెరా కూడా పోజ్ ఇస్తే నా ఫ్యాన్స్ నిన్ను చూస్తారు. మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అలా కనిపించే బిల్డింగ్లోనే మా అక్క ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనమాట. ఇంకా మేము ఒక బ్యానర్ క్రియేట్ చేసి అక్కడ ఎంట్రన్స్లో పెట్టాము. ఇంకా కార్ రావడం ఆలస్యం. ఇంకా కెమెరామ్యాన్స్ వచ్చేసారనమాట ఫోటోషూట్ కోసము. మా అక్కకి మా బావది అయిపోయింది, ఇప్పుడు మా అక్క అనమాట. మాకు ఫంక్షన్ హాల్లోనే టెంపుల్ ఉంటుంది అనమాట, కింద అమ్మవారి టెంపుల్. ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు, దర్శనం చేసుకొని వచ్చేసారు. ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళే ముందే మేము ఇంకా టిఫిన్స్ చేసేసి పైకి వెళ్ళిపోయాము, ఫంక్షన్ హాల్ పైన అనమాట. ఇంకా పైన వీళ్ళు ఫోటోషూట్ తీసుకున్నారు. ఇంకా క్రౌడ్ ఏం రాలేదు. స్టేజ్ డెకరేషన్ ఇలా మల్టీ కలర్స్లో చేపించాము. ఇంకా పంతులుగా రెడీగా ఉన్నారు పూజ ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అనేసి. ఫస్ట్ పూజ వచ్చేసి అమ్మాయి వాళ్ళు చేస్తారు. సో అమ్మను అక్క ఇంకా డాడీ కూర్చున్నారు పూజలో. అండ్ అబ్బాయి వాళ్ళు అమ్మాయి కోసం పూల కావిడి తీసుకొస్తారనమాట. ఈ ఐటమ్స్ వచ్చేసి అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్. ఇంకా మేము ఆపోజిట్ సైడ్లో అబ్బాయి వాళ్ళ కోసం పాల కావిడి చేసాము. ఆ ఐటమ్స్ అరేంజ్ చేస్తున్నాము. నేను ప్రీవియస్ వీడియో ఒకటి షేర్ చేశాను, పాల కావిడి ఐటమ్స్ మేము ఎలా డెకరేట్ చేసాము అనేసి. మీరు ఇంకా చూడకపోయింటే చూసేయండి. మా ఐటమ్స్ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము, మా వదిన అరేంజ్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ గ్యాప్లో మా ఫొటోస్ సెల్ఫీ వీడియోస్ తీసుకుంటున్నాము కజిన్స్ వచ్చేసి. మాన్స్ అక్క మాత్రం సర్ప్రైజ్ ఇచ్చింది మా అక్కకి. లాస్ట్ మినిట్ దాకా నేను రాలేను, డైరెక్ట్గా పెళ్ళికి వస్తాను అది ఇదని మాట్లాడింది. వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది మా అక్కకి. ఇంకా మా అక్కకి వాళ్ళ కాబోయే అత్తగారు వాళ్ళు బట్టలతో పాటు ఒక గోల్డ్ నెక్లెస్ కూడా ప్రజెంట్ చేశారనమాట తన కోసము. ఇంకా మా అక్క పూజ అయిపోయినాక ఇంకా మా బావ వాళ్ళు కూడా పూజ చేస్తున్నారనమాట వాళ్ళ అమ్మ నాన్నతో. ఇంకా తర్వాత వాళ్ళిద్దరు పూజ అవ్వగానే డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోయారు. వాటర్ మిలాన్ జ్యూస్ అండ్ సమోసా పెట్టారనమాట స్నాక్స్ కింద. మా అక్క వాళ్ళు ఎలా తింటున్నారో చూడండి. ఇంకా ఈ గ్యాప్లో అబ్బాయి అమ్మాయి వచ్చేలోపు ఇంకా తాంబూలం మార్చుకోవడం కోసం అమ్మాయి సైడ్ పెద్దవాళ్ళు అబ్బాయి సైడ్ పెద్దవాళ్ళు అందరినీ పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడి తాంబూలం మార్చుకుంటారు. ఇంకా నా ఫ్రెండ్స్ వస్తే ఇంకా ఫొటోస్ కూడా దిగామన్నమాట నేను నా ఫ్రెండ్స్తో. ఇంకా ఫంక్షన్లో మేము చేసిన డ్యాన్సులు గోలా మొత్తం మేము సెకండ్ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో వచ్చేసి. అక్క వాళ్ళు ఇంకా ఈవెంట్తో ఎంట్రీ ఇచ్చినాక దండలు మార్చుకొని ఇంకా రింగ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. యాక్చువల్లీ వీడియోస్ లేవు, సో నేను ఫొటోస్ షేర్ చేస్తున్నాను మీకు. రింగ్స్ ఎక్స్చేంజ్ తర్వాత ఇంకా కేక్ కటింగ్ జరిగిందనమాట. దాని తర్వాత ట్రెడిషనల్ ఫోటోషూట్స్. ఇంకా 1 by 1 వచ్చేసి అందరూ న్యూలీ ఎంగేజ్డ్ కపుల్తో ఇంకా ఫొటోస్ దిగుతున్నారు.
మా వాళ్ళు వేసిన డాన్స్లన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా కోలాటం వేశారు, న్యూ కపుల్ డాన్స్ కూడా వేశారు. అక్క మా బావ కోసం ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఒకటే తీసుకుందనమాట. మా బావ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా డ్యాన్సులు, ఈవెంట్స్ హడావిడిలో పడి మేము పూలకావిడి, పాలకావిడి లేట్ అయిపోయిందనమాట. ఇంక మా అన్న వాళ్ళు స్వీట్ తినిపించేసి ఇంకా పాలకావిడి స్టార్ట్ చేశారు పూలకావిడి ఇచ్చినాక. ఈవెంట్ అంతా అయిపోయింది, అందరూ భోజనాలు తినేసి వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ అప్పటికి 4 అయిపోయింది. ఫోటోగ్రాఫర్స్ ఊరుకుంటారా, మళ్ళీ ఛాన్స్ దొరికిందని చెప్పి మళ్ళీ ఫోటోషూట్ మొదలుపెట్టారు. మా అక్క ఎంగేజ్మెంట్ అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా మేము చేసిన హడావిడంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.